గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అప్పుడు ఘనంగా సన్మానించారు. అక్కడ విద్యార్థులు, ఆ స్కూల్ వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎప్పటికీ ఆ సూట్ కేసు ఉంది. మీరు ఇచ్చిన సూట్ కేసు ఇప్పటికీ ఉంది. అది కొద్దిగా లేట్ బ్రేక్ వచ్చింది కాదు, ఇది ఉండాలి అని చెప్పాను. ఎందుకంటే అది నాకు ఉద్యోగం కల్పించింది. అక్కడి నుంచే దాని మీ వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది. ఎందుకంటే ప్రిపేర్ అయ్యేది నేను కూడా ఆ విధంగా. డిఎస్ఎఫ్ టకా రాసేసాం. అవే ప్రశ్నలు వస్తాయి కదా. కాబట్టి అంటే ఫ్రీగా మామూలుగా ఉండకూడదు. మనం ఏదో పని చేస్తూ ఏదో చదువుకున్న వాళ్ళు చదువుతూ ఉండాలి. చదువుతూనే రన్నింగ్లో ఉంటేనే గుర్తు, లేకుంటే ఏమైతే రాదు అది. కాబట్టి నిరంతర శ్రమ గురుకులం వల్లే నాకు వచ్చింది, డిసిప్లిన్ దానివల్లే నాకు వచ్చింది, మీకు కూడా వచ్చింది. మీ పిల్లలు కూడా అదే విధంగా మెయింటైన్ చేయండి. బాగా ఖర్చు చేయకండి. అంత డిసిప్లిన్ ఇప్పుడు పనిచేస్తలేదు. ఎందుకంటే అది ఆ మెంటాలిటీ వల్ల ఉంది కదా. ఆ డిసిప్లిన్ నరనరాల్లో ఉంది. అప్పుడు మన మళ్ళా పెద్ద సాను గొప్పట రాఘవేశాను తిట్టుకున్నా, రాఘవేశాన్ని తిట్టుకునే అందరు మొత్తం మంచి వాయించే సార్ డిసిప్లిన్. అయితే రాఘవేశాలు లాంటి పీటీ మళ్ళీ పెద్ద కోడపాకులు వచ్చాడు సతీష్ సార్. అదే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ పనిచేస్తుంది. మనకు తాత్కాలికంగా ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, సార్ మంచోడు కదా అనిపిస్తుంది. కానీ నాకు ఆ డిసిప్లిన్ ఇప్పటికీ పనిచేస్తుంది. చాలా ఉన్నాయి కానీ నాకు ముగ్గురు కొడుకులు. మధ్యలో ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయింది. మళ్ళీ వివాహం చేసుకున్నాను, సంతానం కలగలేదు. ఒక అబ్బాయి మెంటల్ రిటార్డెడ్ ఉండే, ఒక 20 years అప్పుడు చనిపోయాడు. పెద్ద అబ్బాయి ఐఐటి భువనేశ్వర్లో ఎంటెక్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి ఏదో ఐఐటిఏ కానీ ప్రైవేట్ ఏదో కరస్పాండెన్స్ చేస్తున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇంకా సర్వీసు రిటైర్మెంట్ అయ్యేదే, కానీ కేసీఆర్ దయ వల్ల సరే వనరులు వేరే విధంగా ఉంటాయి. అది ఎక్స్టెండ్ చేయడం వల్ల ఇప్పుడు 1 year ఇంకా 2 years సర్వీస్ ఉంది. మీరు ఈ విధంగా పిలవడం ఆనందదాయకం. మరీ ఎందుకంటే అందరూ ఇంటి పేరుతో సహా గుర్తున్నది కానీ గుర్తుపడుతుంది లేదు. చిన్న పిల్లలు కదా. ఒక మోతే వాళ్ళ తాత మోతే వాళ్ళు ఎప్పుడు వచ్చారా? మోరే వాళ్ళు వచ్చిరా?